హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మనోజ్. మాజీ మంత్రి పేర్నాని కుటుంబానికి చెందిన గోడౌన్లలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీస్ పౌర సరఫరాల శాఖల్లో ఎట్టకేలు కదలికి వచ్చింది. మాయమైన బియ్యం బస్తాలపై లెక్కలు తెలుస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పేర్నాని ఫ్యామిలీ విదేశాలకు వెళ్ళిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే వారు మాయం చేసిన బియ్యానికి సంబంధించిన పెనాల్టీ అయితే కట్టారు. దాంతో కేసు తీవ్రత లేకుండా చేయడానికి యంత్రాంగం సహకరిస్తుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మాజీ మంత్రి పేర్నాని కుటుంబానికి చెందిన గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీసు పౌర సరఫరా శాఖల్లో కొంత కదలికైతే వచ్చింది. గోదాము నిర్వాహకులైన మాజీ మంత్రి పేర్నాని కుటుంబానికి చెందిన వ్యక్తులు విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్. అసలు వాస్తవంగా గోడౌన్లో మాయమైన బియ్యం ఎంతో తేల్చి ప్రక్రియను పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రారంభించారు. కేసులో నిందితులు బెయిల్కు దరఖాస్తు చేసుకోగా ఆ పిటిషన్ విచారణకు వచ్చి 19వ తేదీకి వాయిదా పడింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కుటుంబ సభ్యులపై కేసు విషయంలో ఎంత జరుగుతున్నా కూటమి నేతలు మాత్రం మౌనం విస్తుగొలిపేలా ఉంది. ఈ విషయంలో కొందరు మంత్రులు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులకు నిజంగా సత్కారం చేయాల్సిందేనని విమర్శలు అధికార పార్టీల కార్యకర్తల్లో కొనసాగుతున్నాయి. సో మాయమైన బియ్యానికి సంబంధించి జరిమానాతో కలిపి డబ్బు కట్టమని అధికారులు నోటీసు ఇవ్వడంతో పేర్నాని కుటుంబ సభ్యులు తొలి విడతగా ఈ నెల 13న కోటి మొత్తానికి 3 డీడీలు సమర్పించారు. సోమవారం మరో 70 లక్షల డీడీలు ఇచ్చారు. మొత్తంగా 2 విడతల్లో 1,70,00,000 డీడీలు అధికారులకు అందించారు. అంటే జరిమానాతో కలిపి సొమ్మును చెల్లించామని చెప్పి కేసు నుంచి తేలిగ్గా బయటపడే అవకాశాన్ని అధికారులే కల్పించారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బెయిల్ తెచ్చుకుని బయటపడేందుకు శక్తి మేర సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి బయటికి. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఉదాసీన వైఖరే దీనంతటికి కారణమంటున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి కుటుంబానికి సంబంధించిన గోడౌన్ వ్యవహారం కావడం, కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఆయనకే అనుకూలమనే సంకేతాలు ఉండడంతో జిల్లా స్థాయి అధికారులు తమకెందుకు వచ్చిన గొడవని ఎవరికి వారే కేసు తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీడీపీ జనసేన నేతలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడే పేర్నాని కుటుంబానికి సంబంధించిన గోడౌన్లో 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైన పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ ఛాయలకే పోలేదు. పర్యటనలకు వెళ్తే చాలు సూపర్ బజార్లు, రైస్ మిల్లు, పోర్టులు, గోదాములను తనిఖీలకు ఉపక్రమించే ఆయన ఈ గోడౌన్ జోలికి వెళ్ళకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నేతలపై విమర్శలు చేసే హోంమంత్రి అనిత పేదల బియ్యాన్ని మాయం చేసినందుకే అదే వైసీపీకి చెందిన పేర్నాని కుటుంబ సభ్యులపై కేసు నమోదైనా ఇప్పటికీ అరెస్ట్ చేయకపోయినా నోరు మెదకపోవడానికి కారణం ఏంటని కూటమి కార్యకర్తలను ప్రశ్నలు సంధిస్తున్నారు. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.